సుందర. జై శ్రీరామ్ స్వామి. స్వామి, దేహం అనిత్యమైనది, ఇది స్థూలమైనది కాదు అని విచారణ ద్వారా అర్థమైంది స్వామి. కానీ తెలిసిన వారు ఎవరైనా చనిపోయారని తెలిస్తే వెంటనే బాధ కలుగుతూ ఉంది. ఇట్లా నాకు బాధ కలగకూడదు అంటే ఇంకా ఎంత సాధన చేయాలి, ఎలాంటి సాధన చేయాలి స్వామి? వసుంధర, ఇది బాధ కలగడము కానీ, సంతోషం కలగడం కానీ, సానుభూతి కలగడము, ఇతరుల మీద దయ కలగడము, ఇవన్నీ చెడు లక్షణాలేమీ కాదు. దీని నుంచి బయటపడవలసిన అవసరం లేదు. అదొక గొప్ప ఆత్మానుభవం, బాధ ఇటువంటివన్నీ కూడా. కానీ వాటిని నువ్వు వాస్తవం అని విశ్వసిస్తావు, చూసావు, ప్రమాదం అక్కడ ఉన్నది. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఈ అభ్యాసం ద్వారా దీని వాస్తవికత ఎంత, అసలు వస్తువు ఏమిటి, వాస్తవం ఏమిటి అనే విషయం నీకు స్పష్టంగా బోధపడుతుంది. కాబట్టి సినిమా చూసేటప్పుడు ఎలా అయితే అది సినిమా అనే స్పృహతోటే ఉండి సినిమానంతా చక్కగా మనం అనుభూతి చెందుతాము, అందులో ఉండే నానా రసాలని, ఆ విధంగా జీవితం కూడా నీవు ఈ చిత్తంలో ముందుగానే నిర్ణయం అవుతుంది. ఇదంతా కేవలం అనుభూతి మాత్రమే అనే సంగతి. సినిమాలో అనుభూతి కాకుండా ప్రత్యేక వస్తువు ఎట్లయితే అక్కడ లేదో, అదంతా కూడా బొమ్మల్లో ఎలా కనిపిస్తున్నా వాళ్ళ వాళ్ళ స్థితిని అనుసరించి ఆ సినిమా అర్థం అవటము, అనుభూతికి అందడం అనేది తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా ఈ జీవితం కూడా కేవలము అనుభూతి మాత్రమే అనే విషయాన్ని తెలిసి, కానీ ఇక్కడ స్థిరంగా ఈ దృశ్యాన్నంతా ఎవరు సృష్టిస్తున్నారు ఏమిటి అనే ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా అర్థమైన తర్వాత నువ్వు చెప్పే ఈ బాధ, ఈ దుఃఖం అనేది ఆ కంటి వెంట నీరు రావటం, లేకపోతే కళ్ళు చెమర్చడం అనేది ఆనందంతో, అలానే సానుభూతితోటి, ఇతరులు బాధపడే బాధతోటి వస్తుంది. కానీ లోపల మాత్రం నీకు, అంటే నీ మనసులో మాత్రం బాధ లేకపోతే బంధానికి తావున్నది. ఇది సంగతి. ఇప్పుడు మన సినిమా అని చెప్పి తెలిసినా సరే దాంట్లో ఉండే జోక్స్కి నవ్వుతున్నాం, అలానే అక్కడ కనపడే ఉదాత్తమైన దృశ్యాలకి, చాలా గొప్ప మనస్తత్వానికి, వాటన్నిటికీ మనం స్పందిస్తూ ఉన్నాం. ఇది కనిపిస్తూ ఉన్నది కదా మనకి. సో దాన్ని దాటడానికే మనం వెళుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఏమి చేయక్కర్లేదు. ఇప్పుడు చేస్తున్న అభ్యాసాన్ని అలా కొనసాగిస్తూ ఇదే నా పని అనుకుని చేసుకుంటూ వెళుతూ ఉండగా చక్కగా నువ్వు అనుకునే స్థితి లభ్యం అవుతుంది. కానీ ఆ స్థితిలో స్పష్టత ఇది. నాకు ఎప్పుడైనా ఎవరినైనా చూస్తే బాధ కలుగుతుంది అనుకో నీకు, అంటే ఎవరైనా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు, దాన్ని బట్టి బాధ కలుగుతుంది నీకు. కానీ నీకు స్పష్టంగా తెలిసి ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది, ఈ పరిస్థితి యొక్క వాస్తవమైన స్థితి ఏమిటి అనే విషయం నీకు అర్థమై ఉండడం వల్ల నీకు దుఃఖం కలగదు. ఏ విధంగా అయితే చిత్రకారుడు ఒక చాలా రమ్యమైన దృశ్యాన్ని సృష్టించి దాని మీద చిత్రించి దాన్నే మాటికి ఎలా అయితే తన్మయతతో చూస్తూ ఉంటాడో చాలా బాగా వచ్చిందని, అదేవిధంగా తాను సృష్టించిన ఒక భయంకరమైన చిత్రాన్నే చూచి ఇది ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ఎక్కడో దూరంగా ఎట్లయితే పెట్టుకుంటాడో, కానీ చిత్రించింది తానే, తన కుంచెలోంచే తాను వాడిన ఆ శిరా నుంచే అవి సృష్టించబడ్డాయి. క్యాన్వాస్ ఎప్పుడు ఒకటి తీరుగానే ఉంది. ఆ విధంగా జరుగుతుందన్నమాట తత్వం ఎరిగిన తర్వాత. చిత్రించిన వాడు కాకుండా ఇతరులు చూసినప్పుడు దాంట్లో కళని, దాంట్లో ఉండే అతడి ఉద్దేశాన్ని అవగాహన చేసుకుంటున్నప్పుడు ఆయా రసానుభవాన్ని పొందుతూ ఉన్నారు. కానీ స్పష్టంగా ఆ వస్తువు యొక్క స్వరూపం ఏమిటో తెలిసిన వాడు మాత్రం అటువంటి బద్ధత్వానికి గురికాడు. ఇది సంగతి. ఎవరైనా చనిపోవటం అనేది సామాన్యమైన విషయమే కదా. ఇందులో విశేషం ఏమున్నది? బ్రతికి ఉండడమే విశేషం చిరకాలం పాటు, లేకపోతే ఎప్పటికీ బ్రతికి ఉండటం అంటే
అటువంటిది ఏమైనా కనిపిస్తుంటే అది విశేషం. క్లియరా? క్లియర్ స్వామి, అర్థమైంది స్వామి. అందరూ కూడా ఇది చాలా మంచి ప్రశ్న, మేము ఇంకా దాటలేదు, మాకు అందుకే ఇలా కలుగుతుంది అనుకోవద్దు. అలా అని చెప్పి నీవు సంపూర్ణంగా జ్ఞానాన్ని పొందావా లేదా అన్నది నీ అంతఃశాంతి అనుభవాన్ని బట్టి నీకు అర్థం అవుతుంది. అంటే రసానుభవం కలుగుతుంది, కానీ ఎక్కడ నువ్వు ఇరుక్కుపోవట్లేదు అనే విషయం నీకు తెలిసినట్లయితే, స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా తెలుస్తున్నట్లయితే, ఏదో కొంపలు మునిగిపోయినాయి, ఏదో జరిగిపోయింది అన్యాయం, ఘోరం అనే భావన నీకు ఇక రానట్లయితే అది స్థితి. ఆ స్థితికి అలానే ఉద్వేగరహితంగా, భావన రహితంగా ఉండటానికి ఒకటనుకొని పొరపాటు పడమాకండి. అది కూడా గమనించుకోవాలి. చేరవలసిన స్థితి అయితే అది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నారు, ఆయన తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా తనలోనే తాను సాధించుకొని తిరిగి గురువుల దగ్గర కూడా దాన్ని విని చాలా విస్తృతంగా విస్తారమైన విశ్లేషణలతో కూడుకొని వారి నోటి నుంచి అది విని తత్వం ఇది అని చెప్పి స్పష్టంగా తెలుసుకొని జీవితాన్ని కొనసాగించారు 11,000 సంవత్సరాల పాటు. ఈ జీవిత కాలంలో నిత్యము నానా రసానుభవాలు ఉన్నాయి ఆయనకి, కానీ స్పష్టత చాలా చాలా స్పష్టంగా ఉంది. ఆయన సీతమ్మని రావణుడు పట్టుకుపోయినప్పుడు ఆయన విలపించిన తీరును చూస్తే 5 సర్గల్లోనే ఉంటాయి, 4 సర్గలో 5 సర్గల్లో. ఇంత ఏడుపా, ఇంత చెప్పాలా అని అనిపిస్తుంది. అది చదవలేకపోతాం మనం యాక్చువల్గా, కానీ అనుభూతి అలా ఉంటుంది. స్పష్టంగా స్వచ్ఛంగా అనుభవిస్తారు తత్వం ఎరిగిన వాళ్ళు. అలానే తత్వం తెలియని వాళ్ళు అలా అంత స్పష్టంగా స్వచ్ఛంగా ఆ అనుభూతి చెందకపోయినా కలిగిన కొద్దిపాటి అనుభూతికే అందులో ఇరుక్కుపోతూ ఉంటారు. ఇది తత్వం ఎరిగిన వాడికి ఎరగని వాడికి తేడా. చాలా మంది ఏమనుకుంటారంటే తత్వం తెలిసిన వాడికి ఇంకేమీ భావోద్వేగ అనుభూతులు ఉండవు కాబట్టి వాడు రాయిలాగా ఉంటాడేమో అనుకుంటారు. అలా ఉండదు. ఇంకా సున్నితం అవుతుంది ఆ హృదయం, ఇంకా చాలా చురుగ్గా స్పందిస్తుంది. కానీ ఆ స్పందనలో బంధం ఉండదు. తక్కిన స్పందాల్లో బంధం ఉంటుంది. ఇది తేడా. తక్కినవి కర్మగా మారుతాయి, అంటే అతడి స్పందాలు క్రియలుగా మారుతాయి. క్రియలు అహంకారం వల్ల అతన్ని కట్టిపడి వేస్తాయి, ఆ క్రియకి బాధ్యుణ్ణి చేస్తూ. అలా కాకుండా జ్ఞానం కలిగిన వాడిని, తత్వం ఎరిగిన వాడిని ఆ స్పందనలో కర్మలుగా మారకుండా కేవలం ఆత్మ అనుభవంగా ఉంటాయి కాబట్టి అతడికి ఈ సంసారంలో వర్తిస్తూ ఉన్నా సరే ఏ దోషము అంటదు. మునగనివాడు సముద్రంలో దూకినా ఇబ్బంది లేదు. ఎంత పెద్ద దేహాన్నైనా ధరించగలిగిన వాడు సముద్రంలో దూకినా ఇబ్బంది లేదు. ఎంత సుసూక్ష్మమైన దేహాన్ని ధరించగలిగిన వాడు సముద్రంలో దూకినా ఇబ్బంది లేదు. అతడు మునక్కుండా ఉండాలి, లేకపోతే జలంలో నివాసం చేయగలిగినా ఉండాలి, లేదు తనకంటే పెద్ద జంతువు ఏది కనపడకుండా, జంతువు ఏది లేకుండా ఉండాలి, లేకపోతే చాలా అన్నిటికంటే కంటికి కూడా కనపడ సూక్ష్మమైన రూపాన్ని ధరించి కూడా హాయిగా ఉండగలిగే స్థితి అన్నా ఉండాలి. ఈ విధంగా దీన్ని అణిమ, గరిమ, లఘిమ అని చెప్పి పేర్లతోటి మనం అష్టసిద్ధులుగా కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇటువంటి స్థితి పరమజ్ఞానం వల్ల మాత్రమే లభ్యమవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా వేరే సాధన ద్వారా వచ్చే స్థితులు తాత్కాలికం అవుతాయి. అవి ఆ జన్మకు మాత్రమే ఉండి ఆ తర్వాత పోతాయి. ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్గా కనపడుతున్నప్పటికీ ఒకదానికి సంబంధించినవే కాబట్టి వివరణలు పెంచుకుంటూ పోతే ఎంతో చెప్పవలసి వస్తుంది. సూటిగా అయితే మాత్రం తత్వం ఎరిగిన వాడికి అనుభూతి ఇంకా మెండుగా ఉంటుంది, కానీ అతడు బంధించబడడు. తత్వం తెలియని వాడికి అనుభూతి స్థాయిలో కూడాను లోపం, మలినం ఉంటుంది. అతడు కొంచెందుకే బంధించబడతాడు. ఇది తేడా.